గుడ్ మార్నింగ్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రావెల్ స్టోరీస్. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవాల్టి వీడియోలో మనం ద క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలువబడే ఊటీ గురించిన కంప్లీట్ టూర్ ప్లాన్ అనేది చూద్దాం. సో దీనిలో ఊటీకి ఎలా రీచ్ అవ్వచ్చు, మనకున్న దారులేంటి, తర్వాత ఇక్కడ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఏమేమి ఉన్నాయి కవర్ చేయడానికి, అలాగే అకామిడేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా సార్ట్ చేసుకోవాలి, దెన్ లోకల్గా ట్రాన్స్పోర్ట్ అంటే ఎలా తిరగచ్చు, మనకున్న ఆప్షన్స్ ఏంటి, అలానే షాపింగ్ అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఫేమస్ మనం చేయాల్సినవి, అండ్ మొత్తం ఇదంతా కలిపి ఒక 3 డేసో లేకపోతే 2 డేస్కి మనం ఊటీ ప్లాన్ చేసుకున్నట్టయితే మన బడ్జెట్ ఎంత అవ్వచ్చు, ఎంతలో మనం ప్లాన్ చేసుకోవచ్చు అని బడ్జెట్ బ్రేక్డౌన్, అండ్ దాంతోపాటు ఇంకా చాలా అదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేశాను. సో అదంతా కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తున్నాను. సో అక్కడ కావాలంటే నన్ను ఫాలో అవ్వచ్చు. మరి ఇంకా లేట్ ఎందుకు, వీడియో మొదలెట్టేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊటీ మనం ఎలా రీచ్ అవ్వచ్చు అని చూసుకున్నట్టయితే మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఈదర్ కర్ణాటక ఆర్ తమిళనాడు ఎంటర్ అయ్యి అక్కడ నుంచి ఊటీకి రావాల్సి ఉంటుంది. తమిళనాడు వైపు నుంచి వచ్చినట్టయితే మీరు కోయంబత్తూర్ రీచ్ అవటానికి ట్రై చేయండి. అక్కడికి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ట్రైన్స్ అండ్ అలానే ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. సో కోయంబత్తూర్ రీచ్ అయిపోయి అక్కడ నుంచి ఊటీ ఐ థింక్ 80 to 100 కిలోమీటర్స్ మధ్యలో ఉంది. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి కర్ణాటక వైపు నుంచి. సో అలా చూసుకున్నట్టయితే మీరు బెంగళూరు రీచ్ అవ్వండి. బెంగళూరు రావటానికి అగైన్ ఫ్లైట్స్ అండ్ అలానే చాలా వరకు ట్రైన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఓవర్ నైట్ బస్ జర్నీస్ చేసుకొని మనం బెంగళూరు అయితే ఫస్ట్ రీచ్ అయిపోవచ్చు. అక్కడ నుంచి ఊటీకి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి. అవి కూడా యూజువలీ ఓవర్ నైట్ జర్నీస్ చేసుకునేలాగా నైట్ ఉంటుంది. సో అరౌండ్ 6 to 7 hours జర్నీలో బెంగళూరు నుంచి ఊటీకి అనేది మనం రీచ్ అవ్వవచ్చు. అండ్ రిటర్న్ వచ్చేసి మీరు ఈదర్ అగైన్ బెంగళూరు అన్న చూస్ చేసుకోవచ్చు ఆర్ కోయంబత్తూర్. సో బ్రేక్ జర్నీ ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఊటీ కంటే చాలా ఫ్రీక్వెన్సీ తక్కువ. ఐ థింక్ హైదరాబాద్ నుంచి అండ్ అలానే తిరుపతో లేకపోతే విజయవాడ నుంచో డైరెక్ట్గా మనకి టూర్ ఆపరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు యూజువల్లీ ప్యాకేజ్ కింద అండ్ అలానే డైరెక్ట్గా కొన్ని ప్రైవేట్ బస్సెస్ అయితే అరేంజ్ చేస్తారు. సో డైరెక్ట్గా మనం ఊటీ రావటానికైతే కొద్దిగా ఆప్షన్స్ అయితే తక్కువనే చెప్పుకోవాలి. సో నా సజెషన్ ప్రకారంగా మీరు ఈదర్ బెంగళూరు ఆర్ కోయంబత్తూర్ చూస్ చేసుకోండి. అండ్ అక్కడ నుంచి ఊటీకి చాలా వరకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ బస్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్ కానీ చూసుకున్నట్టయితే ఊటీలో మనకి చాలా వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ ఉంటాయి. టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎక్కువగా మనకి హోటల్స్ అండ్ రిసార్ట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. అండ్ ఆల్ ఓవర్ ద సిటీ మొత్తం స్ప్రెడ్ అయినాయి. సో బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్కి దగ్గరలో మీరు కానీ రూమ్ తీసుకున్నట్టయితే మీకు కన్వీనియంట్ బాగుంటుంది. వన్స్ మీరు ఊటీలో దిగంగానే వాకబుల్ డిస్టెన్స్లోనే రూమ్ తీసుకున్నట్టయితే కొద్దిగా కంఫర్ట్ అది ఉంటుంది. సో ఆన్ అండ్ యావరేజ్గా చూసుకున్నట్టయితే ఒక బడ్జెట్ హోటల్ ఇన్ ఊటీలో మినిమం 500 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. చాలా చాలా బేసిక్ రూమ్ ఉంటుంది, మంచి ఫెసిలిటీస్ అయితే ఉండవు, కానీ చాలా బేసిక్, జస్ట్ ఫ్రెష్ అవటానికి పడుకోవటానికి ఉంటే చాలు అన్న ఉద్దేశం ఉంటే ఈ రూమ్ నుంచి స్టార్ట్ అవుతుంది 500 రూపీస్ నుంచి. అండ్ అలా ఇంకొద్దిగా హై వాల్యూ లైక్ 1000 రూపీస్ దాకా పెట్టగలిగితే కొద్దిగా బేసిక్ అండ్ గుడ్ బడ్జెట్ హోటల్ అయితే మనకి అందుబాటులో ఉంది. మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఇక్కడ లోకల్గా సైట్ సీయింగ్ ఎలా చూడొచ్చు ఏంటి అని చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ కింద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. టూర్స్ అండ్ ట్రావెల్స్ వల్ల చాలా వరకు ప్యాకేజెస్ ఉంటాయి, డే టూర్స్ ఉంటాయి. ఊటీ అండ్ కూనూర్ ఒక ప్యాకేజ్, అలానే పైకారా వాటర్ ఫాల్స్ అండ్ అటువైపుకి వెళ్ళే ఒక ప్యాకేజ్ ఉంది. దెన్ వీ హ్యావ్ అవలాంచ్ అనే ఒక ప్యాకేజ్ ఉంది. దెన్ ముదుమలై అండ్ ఇంకొక ప్యాకేజ్ ఏదో ఉంది. సో 4 ప్యాకేజెస్ ఉంటాయి రెగ్యులర్గా, అందరి దగ్గర ఇదే ప్లాన్స్ ఉంటాయి. సో టూర్స్ అండ్ ట్రావెల్స్ని బుక్ చేసుకోండి. పర్ హెడ్ 275 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది లోకల్గా తిరగటానికి ఫస్ట్ వచ్చేసి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళది. సెకండ్ వచ్చేసి బైక్ రెంటల్స్ తీసుకుంటారంటే ఆప్షన్ ఉంది, కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంది. డియో ఆర్ యాక్టివా బండి అవైలబుల్గా ఉంటుంది. పర్ డే 900 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఫ్యూయల్ అనేది సపరేట్ ఉంటుంది. అండ్ అది కాకుండా ట్యాక్సీస్ ఉంటాయి. సో డే ట్రిప్స్ ట్యాక్సీస్ మినిమం ఫేర్ వచ్చేసి 2000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆటోస్లో కూడా ఉన్నాయి. ఆటోలో ఒక డే ట్రిప్ వేయాలి అనుకుంటే 1200 రూపీస్ ఉంది, బార్గెన్ చేయొచ్చు. 3 పీపుల్కి 1000 రూపీస్లో ఒక ఫుల్ డే టూర్ అయితే మనకి ఊటీలో కంఫర్టబుల్గా అయిపోయించుకోవచ్చు. సో ఇది లోకల్గా ఉన్న ఆప్షన్స్ మనకి.
ఎందుకు చెప్తున్నాను టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే, బైక్ తీసుకుంటే ఈ లొకేషన్స్ అన్నిటికీ గూగుల్ మ్యాప్ వేసుకొని ఒక్కొక్క దానికి వెళ్ళటం, టైం అయితే మనకి దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కానీ కొద్దిగా తిరగటం అనేది ఇబ్బంది అవుతుంది. ఆ అడ్రస్లు కరెక్ట్గా తెలియవు. అండ్ దెన్ ఒక్కొక్కసారి మనకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ స్కిప్ అయిపోతూ ఉంటుంది. అండ్ వన్స్ మీరు ఆ లొకేషన్స్కి వెళ్ళిన తర్వాత వాటి గురించిన బేసిక్ ఇన్ఫర్మేషనో లేకపోతే హిస్టరీ ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసి ఉండకపోతే ఆ ఇన్ఫర్మేషన్ తెలియకుండా పోతుంది. వీళ్ళతోటి ఏమవుతుందంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఏంటంటే మన ఆ లొకేషన్స్ తీసుకెళ్ళడంతో పాటు బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ప్లేస్ కూడా చెప్తారనమాట. పలానా ప్లేస్కి ఎందుకు ఆ ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకు ఆ పేరు పెట్టడం జరిగింది, దెన్ వాటి హిస్టరీ ఏంటి అని చెప్పేసి కొద్దిగా బేసిక్స్ అన్న వాళ్ళు చెప్తారు. సో దట్ ఆ లొకేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది అనమాట. అది. సో నెక్స్ట్ వచ్చేసి ఊటీలోని సైట్ సీయింగ్ ప్లేసెస్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి. 2 days మీరు ట్రిప్ ప్లాన్ చేసుకుందారు అనుకుందాం. ఫస్ట్ డే వచ్చేసి లోకల్ సైట్ సీయింగ్ చేసుకోండి. అంటే టూర్ ప్యాకేజెస్ తీసుకొని ఊటీ అండ్ కూనూర్ని కంప్లీట్ చేయండి. ఊటీలో తిరగాల్సిన ప్లేసెస్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఊటీ లేక్ హౌస్ తీసుకెళ్తారు, లైక్ బోట్ హౌస్కి. సో ఫేమస్ ఊటీ లేక్ని కవర్ చేసినట్టు ఉంటుంది. దాని ఎదురుగానే థ్రెడ్ గార్డెన్ అని ఒక చిన్న గార్డెన్ ఉంటుంది. సో థర్డ్ లొకేషన్ కింద బొటానికల్ గార్డెన్. అదైన తర్వాత యూ కెన్ డైరెక్ట్లీ గో టు కూనూర్. కూనూర్లో ఫస్ట్ లొకేషన్ వచ్చేసి మనకి సిమ్స్ పార్క్ అని ఒకటి ఉంటుంది. ఆన్ ద వే యాక్చువల్లీ కూనూర్కి వెళ్ళే ముందే మన ఊటీ నుంచి కూనూరు వెళ్ళే దారిలో కెటీ వ్యాలీ వ్యూ పాయింట్ అని ఒకటి చూపిస్తారు. సో చాలా వరకు ఫిలిం షూటింగ్స్ అని మంచి వ్యాలీ వ్యూ పాయింట్ ఉంటుంది. సో అది చూపించుకుంటూ తీసుకెళ్తారు ముందుకి. అదైన తర్వాత ఎంఆర్సి ఏరియాకి తీసుకెళ్తారు, అంటే మెడ్రాస్ రెజిమెంట్ సెంటర్ అని చెప్పేసి. అది అయిపించుకున్న తర్వాత యూ కెన్ డైరెక్ట్లీ హెడ్ టు కూనూర్. లైక్ చెప్పినట్టు సిమ్స్ పార్క్ వెళ్ళచ్చు. సిమ్స్ పార్క్ అయిపించుకున్న తర్వాత టీ గార్డెన్స్ ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుంది టీ గార్డెన్స్, బ్యూటిఫుల్ లొకేషన్. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. టీ గార్డెన్ అవ్వగానే వాళ్ళదే ఓన్ షాపింగ్కి తీసుకెళ్తారు, ఒక చిన్న స్టోర్కి తీసుకెళ్తారు. సో అక్కడ మనకి ఇందాక చెప్పిన షాపింగ్ లిస్ట్ అంతా కూడా మీరు అక్కడ క్లియర్గా షాపింగ్ అది చేసుకోవచ్చు. వన్స్ టీ గార్డెన్ అయిన తర్వాత దెన్ వీ కెన్ గో టు డాల్ఫిన్ స్నోస్. కూనూరులోని లాస్ట్ లొకేషన్ అది. డాల్ఫిన్ స్నోస్ పాయింట్ అయిపించుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటికే నాకు తెలిసి 4 అయిపోతుంది. అక్కడ నుంచి కమ్ బ్యాక్ టు ఊటీ. ఊటీలో ఫైనల్ స్పాట్ వచ్చేసి టీ ఫ్యాక్టరీ ఉంటుంది. సో ఎలా టీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా ప్యాకేజింగ్, ఎలా ప్రాసెసింగ్ చేస్తారని కంప్లీట్గా అక్కడ మీరు చూడొచ్చు. అండ్ వాళ్ళ దగ్గర కూడా షాపింగ్ ఉంటుంది. సో కావాలనుకుంటే ఇక్కడ కూడా మీరు షాపింగ్ చేయొచ్చు. వన్స్ టీ ఫ్యాక్టరీ అయిన తర్వాత ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ టైమ్ వ్యాక్స్ మ్యూజియం ఉంటుంది, అక్కడికి రండి. వన్స్ అది అయిన తర్వాత యూ కెన్ కంప్లీట్ యువర్ డే 1. ఇన్ కేస్ మీరు బొటానికల్ గార్డెన్ మార్నింగ్ మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు తీసుకెళ్ళలేదనుకుంటే ఈవినింగ్ లాస్ట్ స్పాట్ కింద ఇక్కడికి వచ్చి డ్రాప్ చేస్తారు. సో బొటానికల్ గార్డెన్ వుడ్ బి యువర్ లాస్ట్ పాయింట్. ఈవినింగ్ 6:30, 7 దాకా ఓపెన్ ఉంటుంది. సో అక్కడ లోపల మీరు కంప్లీట్ అనేది చేస్తారు. సో వన్స్ మీ డే 1 కంప్లీట్ అయిన తర్వాత డే 2 వచ్చేసి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి టూర్స్ అండ్ ట్రావెల్స్ వల్ల వేరే ప్యాకేజెస్ ఉంటాయి కదా, లైక్ అవలాంచ్ లేక్ వైపుకి వెళ్ళే దారి, లేకపోతే పైకారా వాటర్ ఫాల్స్, అండ్ అలానే ఇంకొక ప్లేస్ ఉంటుంది. ఇవి ఏదైనా కవర్ చేయాలి అనుకుంటే అగైన్ వాళ్ళ ద్వారా ఫుల్ డే సైట్ సీయింగ్ ఉంటుంది, అది చూస్ చేసుకోండి. అది కాకపోతే లోకల్గానే మీరు తిరుగుతారనుకుంటే ఊటీలోని ద ఫేమస్ నీలగిరి టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఊటీ నుంచి కూనూర్కి అండ్ కూనూరు నుంచి ఊటీకి ట్రైన్స్ ఉంటాయి, లైక్ మెట్టుపాలెం దాకా ఉంటాయి. బట్ ఆ జర్నీ జస్ట్ ఊటీ టు కూనూరు వచ్చేసి 1 hour ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలు, ఎందుకంటే ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది. సో మీకు బోర్ కొట్టేయచ్చు. ఇట్స్ వెరీ షార్ట్ రైడ్. జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి అనుకుంటే ఊటీ టు కూనూర్ అండ్ బ్యాక్ని మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే మీరు వీకెండ్ కానీ లేకపోతే ఏదైనా లాంగ్ వీకెండో ఏదైనా హాలిడే టైంలో వెళ్తున్నట్టయితే అవి బుకింగ్స్ అనేది ముందుగానే ఆన్లైన్లో తీసుకుంటే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ లైన్లో నుంచొని టికెట్స్ తీసుకోవాలి అనుకుంటే చాలా చాలా కష్టం. ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోతాయి. సో మీరు ఆ జర్నీ అనేది మిస్ అవుతారు నాలాగా. నేను ట్రై చేశాను కానీ నాకు టికెట్స్ అయితే దొరకలేదు. సో అది దొరకనట్టయితే ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చూపించేవాడిని. సో ఫస్ట్ థింగ్ ఊటీ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఒకటి ట్రై చేయండి. ఇది అయిన తర్వాత లోకల్గా మీరు కాసేపు ఊటీ సిటీని ఎక్స్ప్లోర్ చేయండి. కాస్త వెదర్ అది బాగుంటుంది. మీరు మాన్సూన్స్లో కానీ వింటర్స్లో కానీ వచ్చినట్టయితే చాలా చాలా బెస్ట్ వెదర్ ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అది. అండ్ హోప్ఫుల్లీ ఇప్పుడు ప్రస్తుతానికైతే దొడ్డబెట్ట పీక్ అనేది క్లోజ్ చేసి ఉంచారు. రీసెంట్లీ ఏదో ల్యాండ్ స్లైడ్ అయ్యి అక్కడ ఆ రోడ్ అది బ్లాక్ చేశారంట. అండ్ పైన కన్స్ట్రక్షన్ కూడా ఏదో జరుగుతున్న వల్ల, రెనోవేషన్ అది జరగటం వల్ల దొడ్డబెట్ట అయితే ప్రజెంట్ యాజ్ ఆఫ్ టుడే అంటే మార్చ్లో క్లోజ్ ఉంది. మీరు వచ్చే టైంకి మేబీ ఓపెన్ ఉంటే దెన్ డెఫినెట్లీ అది ట్రై చేయండి. దట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ ఇన్ సౌత్ ఇండియా అనుకుంటా నాకు తెలిసి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్.
సో అది దెన్ ఊటీ టాయ్ ట్రైన్, అలానే కూనూర్లో దిగినప్పుడు అక్కడ షాపింగ్, లేదు అనుకుంటే ఊటీలోనే యూ కెన్ ట్రై షాపింగ్. నేను చెప్పినట్టు ఈ ఎక్స్పీరియన్స్ చేసుకునేప్పటికీ ఈవినింగ్ అయిపోతుంది. సో మీ డే 2 అనేది ఇక్కడ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో షాపింగ్ గురించి చూసుకున్నట్టయితే ఊటీలో ఎక్కువగా మనకి టీ గార్డెన్స్ ఉంటాయి కాబట్టి టీ అనేది ఇక్కడ చాలా చాలా ఫేమస్ అండ్ చాలా రకమైన వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నప్పుడు టీ గార్డెన్స్ దగ్గరలో ఉన్న షాప్స్కి వెళ్తే మనకి చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ కొనుక్కోవచ్చు. దానిలో కొన్ని ఫేమస్ ఏంటంటే మసాలా టీ, అలానే చాక్లెట్ టీ అండ్ జింజర్ టీ ఎక్కువగా కొంటుంటారు. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే తీసుకోండి. సో అది అండ్ దాంతోపాటు చాక్లెట్స్ కూడా చాలా చాలా ఫేమస్ అండ్ ఐ థింక్ 32 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో చాలా చాలా బాగుంటాయి హోమ్ మేడ్ చాక్లెట్స్. సో అది కూడా ఖచ్చితంగా కొనుక్కోండి. టేస్ట్ చేయటానికి ఒక పీస్ ఇస్తారు, సో అది చూసి మీకు నచ్చితే తీసుకోండి. బట్ ఐ సజెస్ట్ హైలీ టీ పౌడర్ అండ్ చాక్లెట్స్ మాత్రం ఊటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా షాపింగ్ అయితే చేయండి. దాంతోపాటు ఇక్కడ ఇది కొద్దిగా హిల్ ఏరియా, చలి ప్రదేశం కాబట్టి వింటర్ వేర్ కలెక్షన్స్ కూడా ఎక్కువే ఉంటాయి. సో స్కార్ఫ్స్ కానీ, జాకెట్ కానీ, షాల్స్ కానీ, స్వెటర్స్ ఇలాంటివి కూడా ఎక్కువ ఉంటాయి. సో కావాలంటే అది. దాంతోపాటు స్పైసెస్ ఉంటాయి, హర్బ్స్ ఉంటాయి అండ్ యూకలిప్టస్ ఆయిల్ ఇక్కడ చాలా ఫేమస్. ఇది దానిలో మెడిసినల్ పవర్స్ ఉంటాయి. సో జాయింట్ పెయిన్స్ అని, నీ పెయిన్స్ అని, దెన్ బాడీ పెయిన్స్ కానీ, హెడేక్ కానీ, సో ఇలా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే యూకలిప్టస్ ఆయిల్ దాన్ని క్యూర్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్తూ ఉంటారు. సో షాపింగ్ అయితే టీ, లైక్ టీ పౌడర్, చాక్లెట్స్, యూకలిప్టస్ ఆయిల్ అండ్ అలానే వింటర్ వేర్ కలెక్షన్స్. సో కంప్లీట్ 3 days మనం ఊటీ తిరిగినట్టయితే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, మన ఊటీకి రీచ్ అవటం కానివ్వండి, హోటల్ స్టేస్, ఫుడ్, షాపింగ్, లోకల్గా తిరగటం, ఎంట్రీ టికెట్స్, ఇంకా అన్నీ కలుపుకొని 3 daysకి గాను ఊటీలో 5000 రూపీస్లో మన బడ్జెట్ అనేది కంప్లీట్గా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇంకా ఎక్కువ అంటే మీ బడ్జెట్ అండ్ అలానే కంఫర్ట్ లెవెల్ బట్టి ఉంటుంది కాబట్టి హై బడ్జెట్ ఎంత అవ్వచ్చు అని చెప్పేసి నేనైతే చెప్పలేను అనమాట. సో ఇది ఊటీ యొక్క బడ్జెట్.